మనవడు లేకుండానే తాత విగ్రహావిష్కరణ జరిగిపోయింది. ఎదుటి వాళ్లను ఇరిటేట్ చేయాలి అంటే ఏం చేయాలో కాంగ్రెస్ నాయకులకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో బహుశా. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమం అక్కడి కాంగ్రెస్లో అంతర్గత విభేదాలను మరోసారి కళ్లకు కట్టింది. మంత్రి వివేక్ వర్సెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఫైట్ ఏంటి? ఎంపీ వంశీకృష్ణతో ప్రేమ్ సాగర్ రావుకున్న విభేదాలేంటి? కాకా వెంకటస్వామి విగ్రహావిష్కరణలో అసలేం జరిగింది? మంత్రి వివేక్ వర్సెస్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఫైట్ మంచిర్యాల జిల్లా ప్రజానీకానికే కాదు యావత్ కాంగ్రెస్ పెద్దలకు తెలిసిన బహిరంగ రహస్యమే. అదే సమయంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్సెస్ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మధ్య విభేదాలు కూడా కాంగ్రెస్ లో చర్చనీయాంశంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి ఈ వర్గపోరు తెరపైకి వచ్చింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వివేకుకు కానీ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు కానీ దివంగత కాకా వెంకటస్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమంపై ఎలాంటి సమాచారం లేదు. అంతేకాదు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కానీ ఆయన వర్గీయులు మాత్రం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రేమ్ సాగర్ రావు వర్గానికి చెందిన జగన్మోహన్ రావు నేతృత్వంలో కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం భారీగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలయ్యాయి. మంత్రిగా ఉన్న వివేక్కు, ఎంపీగా ఉన్న వంశీకృష్ణకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ప్రోటోకాల్ పరంగానైనా మంత్రిగా వివేక్కు, పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణకు కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు కుటుంబ పరంగా చూసిన ఈ కార్యక్రమానికి వివేక్ వంశీకృష్ణలకు ప్రత్యేక అనుబంధం ఉంది. దివంగత కాకా వెంకటస్వామి మంత్రి వివేక్కు తండ్రి, ఎంపీ వంశీకృష్ణకు తాత. అలాంటిది తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమం కొడుకైన వివేక్కు, మనవడైన వంశీకృష్ణకు ఎలాంటి సమాచారం లేకుండానే జరిగిపోవడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అది ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులైన జగన్మోహన్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగడం కాంగ్రెస్ లో కొత్త చర్చకు తెరలేపింది. కాకా వెంకటస్వామి విగ్రహావిష్కరణ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ప్రేమ్ సాగర్ రావు వర్గం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించింది? వివేక్ వంశీకృష్ణలకు సమాచారం ఇవ్వకపోవడం దేనికి సంకేతం అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాకా వెంకటస్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమం విషయం వెంటనే మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ చెవిన పడింది. వారి ఆదేశాల మేరకు మంచిర్యాలలో ఒక్కసారిగా పోలీస్ బందోబస్తును పెంచారు. దీంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్సెస్ మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు లేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నా మంచిర్యాలలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కాకా విగ్రహావిష్కరణ వ్యవహారం మంచిర్యాల కాంగ్రెస్ లో వర్గపోరుకు మరోసారి అద్దం పట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.